స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మొదటి విడతలో 1,00,000 రుణమాఫీకి నిధుల విడుదల. రెండో విడతలో 1,00,000 రుణాలు మాఫీ చేసిన సర్కార్. ఖమ్మం జిల్లా వైరా వేదికగా ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ. తెలంగాణకు కేంద్రం నుంచి గుడ్ న్యూస్. తెలంగాణలో కొత్త రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్. మొత్తం 8 రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు. జగన్ అసెంబ్లీకి రావాలని సూచించిన అయ్యన్న పాత్రుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తానని చెప్పిన అసెంబ్లీ స్పీకర్. 15 ఆగస్టు వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వ ఏర్పాట్లు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలకు నిధులు పెంచుతూ నిర్ణయం. రైతాంగం ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న 3వ విడత రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రైతులు రుణమాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామన్న ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను నిరూపించుకోనున్నామని ఆయన అన్నారు. వైరా వేదికగానే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. శుక్రవారం తాను సొంత జిల్లా ఖమ్మంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వైరా మున్సిపాలిటీతో పాటు ఆయన స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో సుమారు 100 కోట్ల విలువైన పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ రోజున సీతారామ పంప్ హౌజులను ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం వైరాలో పండగల బహిరంగ సభ నిర్వహించి ఆ వేదికపై నుంచి 2 లక్షల వరకు రుణాలను రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఎన్నికల్లో హామీ మేరకు రైతు రుణమాఫీ పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. రుణమాఫీపై జూలై 15న జీవో జారీ చేసి తొలి విడతగా జూలై 18న ₹1,00,000 రుణమాఫీ కోసం 6,983 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రెండో విడతలో 6,190.02 కోట్లతో నెలాఖరున మళ్లీ విడుదల చేసి 1,50,000 వరకు రుణాలను మాఫీ చేశామని చెప్పారు. కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకొని పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నటువంటి రైతాంగ సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా. బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి 5 సంవత్సరాలు కేవలం ₹1,00,000 రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ 4 దఫాలుగా 5 సంవత్సరాలు చేశారు. రెండోసారి వచ్చిన తర్వాత ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కూడా కనీసం ఆ ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో జరిగినటువంటి సభలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్ గా నేను, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులందరూ యావత్తు ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి ₹1,00,000 ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు 6,000 కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం 8 కొత్త రైల్వేల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్లో మొత్తం 24,657 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైల్వేలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ 4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రధానంగా మహానది, కోల్ఫీల్డ్ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని, అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుందంటున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం చేయొచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుందని అంటున్నారు. ఈ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే మాత్రమే అన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి తనను గెలిపించిన పులివెందుల నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించాలని సూచించారు. అసెంబ్లీకి రావడం సరికాదని జగన్కు తన సలహా ఒకటే అన్నారు. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక ఎమ్మెల్యేకి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు. అందుకు తాను అవకాశం ఇస్తానని, తాను అవకాశం ఇవ్వనని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు. అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్కు మాట్లాడడానికి అవకాశం ఖచ్చితంగా ఇస్తామన్నారు అయ్యన్న పాత్రుడు. సభలో మాట్లాడేందుకు అందరికీ అవకాశం ఇస్తానని, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగినా మైక్ ఇస్తామన్నారు. వైఎస్ఆర్సీపీకి వచ్చిన సీట్లకు అనుగుణంగా సమయం కేటాయిస్తానని చెప్పారు స్పీకర్. ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి స్వేచ్ఛగా మాట్లాడొచ్చన్నారు. అసెంబ్లీలో అన్ని పార్టీల మాదిరి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి పద్ధతి ప్రకారం మాట్లాడే సమయం కేటాయిస్తామన్నారు అయ్యన్న పాత్రుడు. జగన్ తన ధర్మం నెరవేర్చాలని, అసెంబ్లీని ఒక పార్టీ వారు రానని బాయ్కట్ చేయడం మంచిది కాదన్నారు. తనకు రాజకీయాల్లో 42 ఏళ్ల అనుభవం ఉందని, 6 సార్లు మంత్రిగా, ఎంపీగా పనిచేశారని గుర్తు చేశారు. తనకు అసెంబ్లీ సభాపతిగా కొత్త బాధ్యత అప్పగించారని, ఈసారి అసెంబ్లీకి 88 మంది కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని, వారికి సభ నిర్వహణ, ప్రశ్నోత్తరాలు తదితరాలపై 2 రోజుల ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ప్రజలు ఎన్నుకున్నారు అతన్ని. అతను కూడా ఎమ్మెల్యే, మామాదిరిగా అతను ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు? ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఎన్నుకుంటే, అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రాని అంటే పద్ధతి కాదు అది. యాజ్ ఎ స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే అతనికి, సరే పదవులు ఉంటాయి, పోతూ ఉంటాయి, అది సహజం. నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు నిన్ను. నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడవచ్చు. నేను అవకాశం ఇస్తాను కదా. నేను అవకాశం ఇవ్వరని ఎందుకు ఊహించుకున్నారు? అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం. అందుకే నేను రాను అంటే ఎలా కుదురుతుంది? ప్రజలు ఒప్పుకుంటారా? దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. న్యూఢిల్లీతో పాటుగా అన్ని రాష్ట్రాల్లోనూ 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోని ఏపీ ప్రభుత్వం కూడా 15 ఆగస్టు వేడుకలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాల్లో ఎవరు జెండా ఆవిష్కరణ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆగస్టు 15 పండుగను గ్రామాల్లోనూ ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవం నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచింది. ఈ మేరకు మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలకు నిధులు పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. 15 ఆగస్టు వేడుకల నిర్వహణ కోసం మైనర్ గ్రామ పంచాయతీలకు నిధులను 100 నుంచి 10,000, మేజర్ గ్రామ పంచాయతీలకు 250 నుంచి 25,000 పెంచినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. రిపబ్లిక్ వేడుకలు కూడా ఇదే తరహాలో నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక ఆగస్టు 15 సందర్భంగా అన్ని పాఠశాలల్లో రాజ్యాంగ విలువలు, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని, డిబేట్, క్విజ్ పోటీలు పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని పంచాయతీ సర్పంచులకు స్పష్టం చేశారు. అలాగే స్వాతంత్ర సమరయోధులను, రక్షణ రంగంలో పనిచేసిన వారిని, పారిశుద్ధ్య కార్మికులకు పాఠశాలలో సన్మానం చేయాలన్నారు. స్కూల్ పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు అందించి పారిశుద్ధ్యంపై గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని, సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు ఆశయం, ఆకాంక్ష. దాంట్లో భాగంగా ఇప్పటిదాకా గత 30 సంవత్సరాలుగా, గత 1990 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు మన 15 ఆగస్టు పండుగ జరపడానికి ఇప్పటిదాకా నిధులు ఇప్పుడు సమకూర్చలేదు. చాలా నామకే వాస్తే నామమాత్రంగా ప్రతి పంచాయతీకి, చిన్న పెద్ద పంచాయతీలకి 100 రూపాయలు, చిన్న పంచాయతీలకి, పెద్ద పంచాయతీలకి 250 రూపాయలు చొప్పున ఇచ్చేవారు. ఒకవైపు ఏమో గాంధీ గారి కలల కన్నా పల్లెలు పట్టుకొమ్మలు అంటూ ఉంటాం, గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం. కానీ ఎన్నికల్లో నిలబడ్డ పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు, 250 రూపాయలు. ఈ రివ్యూ మీటింగ్స్లో మాకు తేలింది ఏంటంటే 100 రూపాయలకి, 250 రూపాయలకి 13,326 పంచాయతీల్లో ఏం చేయగలరు?
మేము ఒకటే ఆదేశించాను రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి. గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి. 1994లో ఇచ్చిన జీవో 100 రూపాయలు, 250 రూపాయలు, ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి, 2 గణతంత్ర దినోత్సవానికి, వాటిని పెంపొందించేలాగా, వాటిని పెంచేలాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.